హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ శివాని కిచెన్. ఈ రోజు ఒక కొత్త వంటతో మీ ముందుకు వస్తానండి. ఈ రోజు మనం చేసుకునేవి ఆనియన్ రింగ్స్ అండి. వాటికి కావాల్సినవి ఏంటో చూపిస్తాను. మనం ఈ సైజు ఆనియన్ తీసుకుని ఇలాగా రింగ్స్ లా కట్ చేసుకోవాలండి. నేను ముందే రింగ్స్ కట్ చేసుకుని ఉంచుకున్నాను. వాటికి కావాల్సినవి ఏంటో మీకు చెప్తాను. ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం. మనకి ఆనియన్ రింగ్స్ కావాల్సినవి కాన్సెప్ట్స్ అండి. ఇవి కొంచెం మెత్తగా పౌడర్ చేసుకోవాలండి. ఇలా అంటే కొంచెం మెత్తగా అయిపోతాయి. ఆనియన్స్ కి మనం ఇవి వేసుకోవడం వల్లే కరకరలాడుతూ స్పైసీగా వస్తాయి. మనకి ఇలా మెత్తగా అయితే సరిపోతుందండి. మనకి ఆనియన్ కి అంటుకోవాలన్నమాట. ఇవి పొడి పొడిగా ఉంటే ఇలా నలిపిస్తే ఇలా అయిపోతాయండి. లేకపోతే కొంచెం మీకు అవ్వట్లేదు అనిపిస్తే మిక్సీలో వేసుకోండి, సరిపోతుంది. మైదా, కార్న్ పౌడర్, కారం, ఉప్పు, పెప్పర్. మనం ఇవన్నీ వేసుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసుకుని కలుపుకోవాలండి. కొంచెం అంటే మరీ అంత గట్టిగా కాదండి, అంత లూజుగా కాదు. మనం మిరపకాయ బజ్జీలు వేసుకోవడానికి పిండి అయితే ఎలా ఉంటుందో అలాగా ఉల్లిపాయ మనకి రెండు వైపులా పిండి అంటుకునేలాగా. నేను ఒక 3 ఉల్లిపాయలు చేస్తున్నానండి. మీకు ఇంకా ఎక్కువ ఉల్లిపాయలు అవి వేసుకునేలా ఉంటే ఇంకో కొంచెం పౌడర్ అవి కొంచెం మైదా పిండి కానీ కార్న్ పౌడర్ కానీ ఇంకో కొద్దిగా వేసుకోండి, సరిపోతుంది. నేను ఒక 3 ఉల్లిపాయలకి ఇది సరిపోతుందండి, నేను చెప్పిన కొలతలు. చాలా ఈజీ అండి. ఇలా వర్షం అది పడినప్పుడు పిల్లలకి కానీ ఇంట్లో మీరు కానీ అప్పటికప్పుడు చేసుకునేదానికి చాలా ఈజీ ప్రాసెస్. ఆనియన్ కట్ చేసుకుని ఇవన్నీ కలుపుకుని వేసుకోవడమే కదా. మనకి పిండి ఇలా కలిపితే సరిపోతుందండి. ఇంకా పలుచగా ఉంటే మళ్ళీ మనకి ఆనియన్కి అంటుకోదు. ఇప్పుడు కాన్సెప్ట్ అవి ఎలాగా మనం చేసుకోవాలో చూపిస్తాను. మనకి ఆనియన్స్ ఇలా పిండి రెండు వైపులు బాగా పట్టేలాగా అటు ఇటు బాగా ముంచుకునండి. మనకి ఇలా పడితే సరిపోతుందండి. ఇప్పుడు కాన్సెప్ట్స్ ఉన్నాయి కదా, వాటికి ఇలా అద్దుకొని మనకి చక్రాల్లా వస్తే ఇలా అద్దుకొని పక్కన పెట్టుకుంటే సరిపోతుందండి. ఇలా అన్నీ ఇలా చేసుకుందామండి. మనం డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ వేసుకుందామండి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ చూసిన వాళ్ళందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి. మనకి ఆయిల్ అయితే వేడైందండి. ఆనియన్ రింగ్స్ అండి ఇంకో ఇలా వేసుకుంటే బాగా ఉంటాయండి. చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి. చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా ఇష్టంగా తినొచ్చు. అప్పటికప్పుడు చేసుకునే ఈజీ ప్రాసెస్ అండి. చాలా బాగుంటాయి. ఇలా ట్రై చేసి ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. మన ఛానల్ చూస్తున్న వాళ్ళు అయితే మటుకి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో అయితే అందరికీ షేర్ చేయండి. మనం కొంచెం వేగిన తర్వాత అటు ఇటు కొంచెం తిరిగేసుకుంటే సరిపోతుందండి. చాలా బాగుంటాయండి. ట్రై చేయని వాళ్ళు అయితే కంపల్సరీ ట్రై చేసి ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. చాలా బాగుంటాయండి. చాలా టేస్టీగా ఉంటాయి, క్రిస్పీగా. మనం కొంచెం గ్యాస్ సిమ్లో పెట్టుకుని వేపుకోవాలండి. లేకపోతే లోపల ఉల్లిపాయ ఉడకదు, పైన ఏమో సిప్స్ అనేది ఉడికిపోతాయి. కాన్సెప్ట్ పౌడర్ పెట్టాం కదండి. గ్యాస్ సిమ్లో పెట్టుకుని సన్న మంటలో వేపుకుంటే ఎర్రగా వచ్చేలాగా చాలా బాగుంటాయి. వీడియో చూస్తున్నారు కానీ ఎవరో సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇలా మరెన్నో వీడియోలు చేయగలను. సబ్స్క్రైబ్ చేసుకుంటే మీ అందరి సపోర్ట్ ఉంటే నేను చాలా వీడియోలు చేయగలను. మనకి ఆనియన్ రింగ్స్ అయితే అయిపోయినాయండి. కరెక్ట్గా 10 నిమిషాల్లో అయిపోతాయండి. ఇలా వేగితే సరిపోతుంది. ఇంకా ఎక్కువైతే మాడిపోతాయండి. చాలా టేస్టీగా ఉంటాయి. పచ్చిమిరపకాయలు మధ్యలోకి చీల్చి కొంచెం దోరగా వేయించుకుని ఈ ఆనియన్ రింగ్స్లో నంచుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి.